పెళ్ళి అయితే మేమేమన్నామక్క పడుతూనే ఉంటాను. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. అక్క నేను కాదక్క వీళ్ళిద్దరే అమ్మాయిలు కూడా ఎందుకు వేసుకుంటలేరు నాకు తెలుసు. కరెక్ట్ కాదు వాడు. నేను అది చిన్నపిల్లలు వద్దు అన్న, పెద్దోళ్ళు కాదు. అర్థమైందా? వీడియో ఎంటర్టైన్మెంట్ గురించి ఇప్పుడు సినిమా హీరో చెప్పు, నీకు ఇష్టమైన హీరో ఉండొచ్చు కదా. నువ్వు ఈ కొట్టుడు గిట్టుడు మస్తు అయిపోయింది, సర్కిట్ అయిపోతున్నా నేను. అర్థమైందా? కొట్టి కొట్టి అవతారం ఇట్లా వేసేసినావు నాకు. నేను పెళ్లి చేసుకోని ముందని చెప్పిన. వాళ్ళు అన్నారు, మా వాళ్ళు అన్నారు పెళ్లి చేసుకుంటే ఒకటే అన్న. అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, లేకపోతే కోట్ల చుట్టూ తిరగాల. పెళ్లి చేసుకుంటే ఇదే ఉంటుంది. ఏం చెప్పావురా అన్నయ్య మాటే దిల్దారు. సరే ఇప్పుడు ఎందుకు కామెంట్ అలా తిట్టిరా అంటారా? అరే అన్న ఆగన్నా, నా వల్ల ఏందన్నా? ఒక కామెంట్ ఏమొచ్చింది చెప్పు, నేను చెప్తా. ఇంకా ఇంకేమొచ్చినాయి? అందంగా ఉంది అడుగుతున్నా. నాకు తెలిసిన కామెంట్లు ఏంటంటే ఆమె మంచిగా ఉంది అని వచ్చింది. మన కామెంట్ లో అది వాస్తవం మాట్లాడుతున్నాం. అక్క నేను కాదక్క వీళ్ళిద్దరే చెప్పి పర్సనల్ మాట్లాడుతున్నా. కానీ నువ్వు ఇవన్నీ అన్నా నేనే చెప్తా. నేనేమన్నా అక్క మాట్లాడుతూ చెప్తున్నా. ఆమెనే మంచిది, కాలు పిల్లి వేసుకున్నావు కాదు. అరే నేను చెప్పలేదు అంటే మళ్ళీ అరే బాధపడక అక్క. ఫోన్ అక్క వీడియోనే కదా అక్క, ఫోన్ లైట్ తీసుకో అక్క. వీడియో అని చెప్తుండు కదా అక్క, కామెంట్స్ అవి పట్టించుకోక అక్క. నేనెందుకు రెచ్చగొడతా అన్న? ఆమె అడుగుతున్నా నేనెందుకు ఆమె అక్క చూడక్క పిలిచింది. నువ్వు కామెంట్ ఎందుకు అడిగినావా? దీంతో చేస్తున్నా నా ఇష్టం వచ్చినంత చేసి నువ్వెందుకు అడుగుతున్నాను? అయితే ఇప్పుడు ఏమంటున్నావు? అట్లాంటి కంటెంట్ ఆడలతో చేయొద్దు, ఎందుకంటే పెళ్లి చేసుకుని వచ్చినావు కదా. సచ్చదాకా బతికితే బతుకులు అంటే నన్ను వదిలే విడాకులు ఇచ్చే వేరే ఎందుకేమన్నా అన్న? ఆమె వీడియో పెట్టమన్నా ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది. వాడే చోటిడు పెళ్లి అయితే మేమేమన్నామక్క? ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. భార్య దొరకడం అదృష్టం ఉండాలా? గుండె మీద ఒకటి చెప్తా, ఇట్లా భార్య దొరికినందుకు ప్రేమిస్తేనే ఇంతటి చెప్పనా? అమ్మాయిలు కూడా ఎందుకు వేసుకుంటలేరు నాకు తెలుసు. కరెక్ట్ కాదు వాడు.
అన్నా ఓ బాబా ఇంత గలీజ్ చేస్తుంది చూడక్క నీకు సపోర్ట్ చేస్తే అది ఎదురా పోతారు కానీ కామెంట్లు మస్తు వచ్చాయి. కానీ ఇట్లాంటి ఎన్ని గేమ్లు ఉన్నాయి వీళ్ళకి వాడు కొడుతున్నారా ఇగో కామెంట్లు అదేదో ఇట్లా ఆనందం నువ్వు రెచ్చిపోవాలనే కొట్టిరు వాళ్ళు అంతే తప్ప ఇంకేం లేదు. అందుకే రెచ్చిపోయినా నేను కొడుతున్నా. మేము పంపిస్తాం ఇంకా కామెంట్లు మమ్మల్ని కొడుతున్నారు. అన్ని కామెంట్లు పెడతారు, అన్ని దెబ్బలు పడుతూనే ఉంటాను. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. అప్పుడే చెప్పినాడా నీకు అయ్యా ఇగో, నెల్లే నువ్వు కూడా లేదు. ఇగో, సరే 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 ఇగో, లేదు. నువ్వు కూడా లేవు. మీరు వచ్చిన ముందు ఫస్ట్ చెప్పి ఇప్పుడు చెప్పు. ఫస్ట్ ఎవరు వచ్చింది లైఫ్ లోకి? ఓవర్. వీడు. తర్వాత నువ్వు మరి ఎందుకు అవుతుండే? బాగా సారీ తప్పండి నన్ను తీశాడు అంటావు. అరే సారీ అక్క నేనన్నా అక్క అంటారా అరే ఇగో, మళ్ళా చంద్రముఖి లాగా మారిపోతారు. ఆ కామెంట్లు ఏమేమి వచ్చినాయి సార్? ఏ మరీ కలిసి వచ్చిందా ఏమొచ్చి చెప్పాలా? నాకైతే అట్లా వచ్చింది ఈమె కన్నా మందంగా ఉన్నది హ్యాపీ. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అరే వీడియో అరే నువ్వు ఏదైనా కంటెంట్ లాగా తీసుకో. కంటెంట్ లాగా తీసుకున్నా. ఇన్ని రోజులు నాకు కామెంట్లు చూస్తే మండింది. ఏంటి కామెంట్ లెక్క తీసుకో. మీ డాడీ మీ తాత పర్మిషన్ అడగక్క ఇలా నించుండా అందరు ఏమనుకుంటారు తెలుసా? ఏ మీ భార్య చూడు ఎంత సైకోది ఉంది. ఒకటి కామెంట్ అవును, గురించి నాకు ఏమని అనుకోండి. Positiveness. Positiveness ఎక్కువ. అవును, నా మొబైల్ పక్కన అర్థమైందా? ఏ అడుగుదాని సచ్చేదాకా ఉంటే ఉండమని లేదా చచ్చిపోమని అంటే చచ్చిపోయేదాకా నేను ఏ ఆడదాకా కోరుకుంటా. పోతూ నా పక్కన ఉండాలి లేదంటే సావు. బతుకిస్తరాకు తగిలింది షాకు దిగినాది మేకు. వైరల్ కామెంట్స్ అయితే ఈ వీడియోకి వచ్చాయి. ఆఖరిలో చూద్దాం. వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో అంతకుముందు